ములుగు జిల్లాలో ఆదివారం రాష్ట్ర మంత్రులు పర్యటించారు. జిల్లాలోని ఇంచెర్ల గ్రామ శివారులో ఉన్న ఎంఆర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమానికి మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చని సూచించారు. ముఖ్యంగా యువత జాగ్రత్తగా వాహనాలు నడపాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తన చేతుల మీదుగా అద్భుతంగా రాణిస్తూ మనకు తోడుగా ఉంటున్నటువంటి మన పొంగులేటి శ్రీనన్న గారికి, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మనకు దాదాపుగా 5,000 ఇల్లు ఇచ్చి ఈరోజు దాదాపుగా ఒక ఇంట్లో మినిమంగా 5,000 ఉంటే 5 మంది ఉంటే 20,000 మందికి ఆశ్రయం కూడా వారి చేతుల మీదుగా ఈరోజు అత్యధికంగా మనకిచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరూ ఒకసారి చప్పట్లతో ఇవ్వాలని వారికి సీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా సోదరుడు మనందరికీ తెలిసినటువంటి మా ఆదినారాయణ గారు, మన అశ్వాపురం ఎమ్మెల్యే, అశ్వరావుపేట ఎమ్మెల్యే గారు జారి ఆదినారాయణ గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ గారు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ గారు, గ్రంథాలయ చైర్పర్సన్ రవిచంద్ర గారు, అదేవిధంగా డైరెక్టర్లు పంచాయతీరాజ్ భగవాన్ రెడ్డి గారు, సోమన్న గారు, స్థానిక సర్పంచ్ కుమార్ గౌడ్ గారు, మన శ్రీనివాసాచారి గారు ఎప్పుడు అద్భుతంగా వ్యాఖ్యాతగా ఉంటూ అందరినీ మంచిగా ఉత్సాహపరుస్తుంటారు. వారి యొక్క గొంతుకు ప్రణామం. అశేషంగా వచ్చిన మా అన్న తమ్ముళ్ళు, పత్రికా మీడియా సోదరులు, అన్ని మండలాల పోలీస్ అధికారులు నమస్కారం సార్. ఈ అరైవ్ ప్రోగ్రామ్ మనం 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా సార్ 13 నుంచి 18 వరకు జిల్లా మొత్తం నిర్వహించడం జరిగింది సార్. దాంట్లో ముఖ్యంగా సార్ అంటే పర్ డే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసినాం సార్. అన్ని విలేజెస్లో విలేజ్ లెవెల్ కమిటీ రోడ్ సేఫ్టీ కమిటీస్ తయారు చేయడం జరిగింది సార్. రెజల్యూషన్స్ కూడా కొన్ని పాస్ అయినాయి సార్. తర్వాత హెల్మెట్ సంబంధించి ప్రతి ఊర్లో ఎస్పెషల్లీ యూత్ పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మన సైడ్ నుంచి కండక్ట్ చేయడం జరిగింది సార్. ములుగు జిల్లాలో సార్ ముఖ్యంగా NH 163 ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ స్టేజ్లో ఉంది సార్. తర్వాత ఈ ములుగు జిల్లా పెక్యులర్ ఫీచర్ అంటే మన జిల్లాలో సార్ ఈ టూరిజం సంబంధించి చాలా లొకేషన్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా ప్రతి 2 ఇయర్స్లో జరిగిన సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాత్ర సార్. ఈసారి ఆల్మోస్ట్ 1.5 crore పీపుల్ అంత స్మాల్ స్పాన్లో ఇక్కడ రావడం జరిగింది సార్. అట్లా ఉన్నా కూడా మన దగ్గర ఓవరాల్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ చాలా తక్కువ జరిగినాయి సార్. గతంలో నేను 2022లో ఇక్కడ ASP ఉన్నప్పుడు సార్ మేడారం టైంలోనే ఆల్మోస్ట్ 29 మెంబర్స్ చనిపోవడం జరిగింది సార్. ఈసారి మనకు అమ్మవారి ఆశిస్తోని సార్ రోడ్ ప్రమాదం మెయిన్ జాతర టైంలో ఒకటి కూడా జరగలేదు సార్. సో దట్ ఈస్ ఏ గుడ్ థింగ్ సార్. సెకండ్ సార్ ఇప్పుడు